ముఖం తెల్లగా కావాలంటే మోకాళ్ళు నల్లగా కావాలి. అంటే మన మోకాళ్ళని ఎలా మారాలి? ఒంటె మోకాళ్ళుగా మారాలి. ఒంటె మోకాలు ఎలా ఉంటాయో చూసారా? అలా కాయలు కట్టినట్టుగా, పుండై మానిపోయినట్టుగా, అలా ఒంటె మోకాలుగా మన మోకాళ్ళు మారిపోవునుగాక. నేనంటాను, ఈరోజు నీ ఆత్మీయ అనుభవాల్లో నువ్వు ఎక్కువ ప్రాముఖ్యత దేనికి ఇవ్వాలో తెలుసా? ప్రార్థనకి ఇవ్వాలి. మన మూల పితరుడైన అబ్రహాము ఒంటెలకు కూడా ఏం నేర్పించాడు? మన ఇంట్లో ఒంటెలు తిరాగా పెరుగుతారు, కూతురు కొడుకు. తిన్నారా పన్నారా ఇది బాగానే ఉంది, కానీ ప్రార్థన చేశారా, చేస్తున్నారా? అలా అడిగే కుటుంబాలు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఈరోజు? ఇంట్లో కుటుంబ ప్రార్థన లేదు, వ్యక్తిగత ప్రార్థన లేదు. సైతానుడు ఎవరిని చూసి భయపడతాడు అనుకున్నారు? ఆ ఒంటె మోకాళ్ళ లాంటి మోకాళ్ళ అనుభవం, ప్రార్థన అనుభవం కలిగిన సేవకుని, సంఘాన్ని చూసే భయపడతాడు వాడు.